మార్చేస్తాం సార్. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సార్ 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 కట్టేస్తాం. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నా మాటిని మల్లీశ్వరిని మర్చిపోండి. నేను మర్చిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఇంకా మర్చిపోలేదు. ఎలా బుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటు అయిపోద్ది. పదండి. ఆటో జూబ్లీ బస్ స్టాండ్ తెలుసా? మీకు తెలుసా? తెలీదు. ఎక్కండి. రామా, రామచంద్ర, మార్వలస్, అద్భుతం. నాకు తెలిసి కీర్తన్ని ఎంత రుచిగా ఎవరూ పాడలేదు. ఏదో మీ అభిమానం. పొట్లకాయలా ఉన్న మీలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు శ్రీరామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు నాగార్జునకి బదులు మిమ్మల్ని పెట్టుంటే జనం పిచ్చెక్కిపోయేవారు తెలుసా? అందుకే పెట్టలేదు. కాళిదాస్ గారు, మీరు కాస్త కాముగా ఉంటారా? అలాగే. నేనైతే మీ పాటలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. మా జూనియర్స్ కూడా. జూనియర్స్? దాసు గారు. అదేనమ్మా, ఆయన భక్తి ముందు మేమంతా జూనియర్సే కదా తల్లి. ఇంతకీ మీ పేరు? రామచంద్రన్. అరవోడు. మీరు అరవకండి. ఓహో, తమిళ. అమ్మా పదండి, అలా గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే. మీరు ఆవేశపడకండి, మీరు పదండి. జిలేబీ లాంటి తెలుగు అక్షరాలు చూసి, తేనెపట్టు లాంటి తెలుగు కీర్తనలు విని మా తాతగారు ఈ తెలుగుదేశంలో సెటిల్ అయ్యి చివరికి తెగిలొచ్చిన కోడ్లాగా ఇక్కడే జై తుస్సుమన్నారు. అయ్యో అలాగా? మరి మీరేం చేస్తుంటారు? అంటే నామాలు పెడుతుంటారు. అదే శ్రీరామనామ కీర్తనని అంతటా ప్రచారంలో పెడుతుంటాను. వెరీ గుడ్. ఎక్కడుంటారు? తెలంగాణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నేను అడిగేది మీ అడ్రస్ అండి. హౌస్ నంబర్ 420, దొంగకోళ్ల వీధి, స్టూవర్ట్పురం. స్టూవర్ట్పురమా? దాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవునండి, ఒక దొంగ వాల్మీకి ఎలా మారాడో చెప్తూ అక్కడ వాళ్ళని నా కీర్తనలతో మారుస్తున్నాను. మీకు రామాయణం మీద అంత కమాండ్ ఉంది కదా, మొల్ల రామాయణంలో మీకు నచ్చింది చెప్పండి. తెచ్చింది గొర్రె. అదేమైనా రాగి సంగట జొన్న కూడా ఏది బాగుందో చెప్పడానికి. రామాయణం ఆద్యంతం సేమేనే కదండి. కరెక్ట్. మిమ్మల్ని కలవడం నా అదృష్టం అండి. సేమ్ ఫీలింగ్. మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ కలవచ్చు? ఏ బారులోనైనా కలవచ్చు. దాసు గారు, అదే ఏ బారులు తీరినా రామాయణంలో కలుసుకోవచ్చని ఆయన ఉద్దేశం. తప్పకుండా వస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి పీటర్ గారు, మాట్లాడితే 30 years ఇండస్ట్రీ అంటారు. యాక్టింగ్ లో పట్టలేదు, డైలాగ్ లో క్లారిటీ లేదు. ప్రతి దానికి కౌంటర్లు వేసేటవేనా? నేను కవర్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా దూల తిరిగిపోయేది. సర్లేండి, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి. 2,06,000. 6,000 కదా? ముందు ఈ రెండేంటి? అటు చూడు. ఏమైంది? దొంగ సచ్చినాడా, నీ ఓవరాక్షన్ చూసి చచ్చాడ్రా. అయితే మాత్రం ఈ 2 లక్షలతో నాకే సంబంధం లేదు. నాకుంది. రేయ్, మొదట నేను రౌడీనే, ఆ తరువాతే జూనియర్ ఆర్టిస్ట్ సప్లై ఏజెంట్ని. ఒక్కసారి కట్టకపోతే వాయిదా పద్ధతిలో కడతానని చెప్పు. అంతేకాని కాదు కూడదన్నావనుకో చెక్కేస్తా. దాసు గారు, పీటర్, అదే పీటర్ గారు, ఈ చెక్కు కోటాలు నరుక్కోటాలు ఎందుకు గాని చెక్ బుక్ రాగానే మీకు చెక్ ఇచ్చేస్తా. ఓకే. ఎంతన్నా తీసుకుని ఇష్టం వెళ్ళిపోమ్మా. ఏంటి అలా నడుస్తున్నావు? యోగా చేస్తున్నా. పచ్చగుంది, టాయిలెట్ పంపించాలి. అమ్మా ఎవడు కనిపించింది మెట్లు? ఆ బాలుకి ఇట్లా తగిలిందనుకో, ఎటువైపు తిరిగి పడుకోలేను. ఈ పొల్లగా లాటైన సైడ్ పోయి రెస్ట్ తీసుకున్న తర్వాత వస్తా. ఎవడికి పుట్టిన క్రికెట్ రా, అన్నానికి వస్తుందా కూరకు వస్తుందా?
అయ్యా ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా? చచ్చినోడా నీకు సావరాదట్రా ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా చంపేస్తారనే వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది నేను రానా? చంపేస్తారనే మామ ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేనా పిషా పిషా. స్టూపిడ్ ఏ కళ్ళు కనిపించట్లా ఎవరి కళ్ళు? నీ కళ్ళు నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఎలా 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 G. Pullarity Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం హిమాయత్ నగర్. మేము కోయరాజులం. తరతరాల నుండి కొండదేవతల పూజలు చేస్తుంటాం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పుట మా ప్రత్యేకత. గురూజీ ఏ వెంకట్రాజు. సెల్ 9848744157. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబ కలహాలు, వ్యాపారంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, ఇంకా నరఘోష ద్వారా ఎన్నో సమస్యలు పడుతూ ఉంటారు. అయితే మా వద్ద వీటికి పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. మా అడ్రస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా తేజ్ చికెన్ పైన, హిమాయత్ నగర్, హైదరాబాద్. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా ఓ 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000 సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని రా, వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతారా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికి డేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? యా. టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డే. నడవరా పోలీస్ స్టేషన్లో. నువ్వు నడరా, పదరా. నడవరా, వెంట్రా, పేదలాగా నడవరా. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా, కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడ్రా నువ్వు? దొరికేసానురా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు, ఓ అసలు మీ టైం బాగుంది. అయ్యా, తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం 12 మంది గుడ్డి వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా?
ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియదు ఫ్రెండ్స్ ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి నీకు కూడా వస్తే నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీరు రండి నేను డ్రాప్ చేస్తాను ఆ? రండి. రండి. జాగ్రత్త. జాగ్రత్త. ఏరా? నెక్స్ట్ సాంగ్ పోనీ. ఉషా రెస్పాండింగ్ ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ రేడియో అనుకున్నాను.